రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టారు. దీనిపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంతమంది ఇతర ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై అప్పట్లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు మాత్రం నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మూలంగా బీఆర్ఎస్ నాయకులు అదేదో గతంలో వాళ్ళు ఇక్కడ చేయనట్టుగా, నీతికి నిజాయితీకి వాళ్ళ పార్టీ ఏదో నిదర్శనం అన్నట్టుగా స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సిపిఐ ఎమ్మెల్యేలు కూడా ప్రలోభపెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా? తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో శాసనసభలో చేర్చుకున్నది బీఆర్ఎస్ పార్టీ కాదా? 10 ఏళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోవడం జరిగింది. 2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మీరే చేర్చుకున్నారు. ఇందులో టీడీపీ నుంచి 12 మందిని, కాంగ్రెస్ నుంచి 5గురిని, వైసీపీ నుంచి 3గురిని, బీఎస్పీ నుంచి 2ని, సిపిఐ నుంచి 1ని చేర్చుకున్నారు. అదేవిధంగా 2018లో 16 మందిని చేర్చుకోలేదా? కాంగ్రెస్ నుంచి 12 మందిని, తెలుగుదేశం నుంచి 2ని, ఇండిపెండెంట్లను 2ని చేర్చుకోవడం జరిగింది. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభ పెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా? టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో తీసుకోలేదా? కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలో తీసుకోలేదా? అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకున్నారా?